ఉండదు గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క కృపగల నామంలో అది గత సంపూర్ణ రాత్రి కూడికలో ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం ధ్యానించడం జరిగింది. ఇది ఒక 2 గంటల పైన చెప్తేనే కానీ ఈ అధ్యాయం కంప్లీట్ అయ్యేది కాదు. అప్పటికే నేను 1.5 గంటల పైన చెప్పాను. రాత్రి టైం కనుక అంతకంటే ఎక్కువ వినగలిగిన పరిస్థితుల్లో లేరని నేను ఆ సమయాన్ని ముగించాను. మిగిలింది నేను శుక్రవారం చెప్తానని ఆ రోజు నేను మీకు చెప్పాను. కనుక ఈ యొక్క అధ్యాయాన్ని ముగించుకుందాం. ఈరోజు ఈ 7 ముద్రల్లో ఒక అధ్యాయంలో 6 ముద్రలు గురించిన సంగతులు రాయబడగా చదవగా మనం విన్నాం. అంటే ఈరోజు ఆదివారం అంటే సంపూర్ణాంతరం రానడం కొంతమంది చాలామంది ఉన్నారు. దానికి ఇంట్రడక్షన్గా కొన్ని మాటలు ముందు చెప్పి నేను దీన్ని కంటిన్యూ చేస్తాను. మీరు చెప్పేయండి, ఎందుకంటే మీరు బాగున్నారు కదా. రాత్రి మొదటి ముద్ర విప్పినప్పుడు వెరీ గుడ్, తెల్లని గుర్రము. ఆ గుర్రం మీద ఎవరు పట్టుకున్నారు? ఆ విల్లు పట్టుకున్నారు. తెరకు సాదృశ్యం చెప్పాను. తప్పు చెప్పదు. వేటగాడు ఎవరని చెప్పాను? ఓకే. కనుక వేటాడేది సాతాను. దేవుడు ఈ భూమి మీదకి గుర్రాలను పంపించాడు. అంటే ఈ 7 ముద్రల్లో 4 ముద్రలు విప్పినప్పుడు 4 రకాల గుర్రాలు కనబడతాయి. ఈ మొదటి గుర్రము తెల్లని గుర్రము. దీని మీద కూర్చున్నవాడు వేటగాడు, విల్లు పట్టుకున్నవాడు. రెండవ గుర్రము ఎర్రని గుర్రము. దాని మీద పట్టుకున్నవాడు ఏం పట్టున్నాడు? ఖడ్గం పట్టున్నాడు. దేనికి సాదృశ్యం అని చెప్పాను? యుద్ధాలకు సాదృశ్యం. నెంబర్ 3 నల్లని గుర్రము మీద ఉన్నవాడు ఏం పట్టుకున్నాడు? త్రాసు. దేనికి సాదృశ్యం అని చెప్పాను? పాపానికి కరువుకి సాదృశ్యం. 4వ గుర్రము పాండురంగ వర్ణ గుర్రము. ఇది రోగములకు మరణకు సాదృశ్యం. ఇది కొంచెం ఇలా ఉంచి ఒక్కసారి జకర్యా గ్రంథంలోకి వెళ్దాం రండి. నేను ఆ రోజు మీకు టైం సరిపోదనేసి నేను దానికి వివరణ ఇంకా ఇవ్వడానికి ఆ రోజు అప్పటికే పంపిణీ చాలాసేపు ఉన్నారు. జకర్యా గ్రంథము 1వ అధ్యాయం. జకర్యా గారికి కూడా ఈ యొక్క దర్శనాన్ని దేవుడు చూపిస్తున్నాడు. ఇప్పుడు మనం చదువుకున్న దర్శనం ఎవరు చూపించిన దర్శనము? యోహాను చూపించిన దర్శనం. ఇప్పుడు జకర్యా గారు కూడా ఈ దర్శనాన్ని చూస్తాడు. జకర్యా గ్రంథము 1వ అధ్యాయము 8వ వాక్యం చదువుతాం. జకర్యా గ్రంథము మనం ఓకే 8వ వచనం. రాత్రి ఎర్రని గుర్రం ఎక్కిన మనుష్యుడొకడు నాకు కనబడెను. అతడు లోయలోనున్న గొంజి చెట్లలో నిలువబడి ఉండగా అతని వెనుక ఎర్రని గుర్రమును చుక్కలు చుక్కలు గల గుర్రమును తెల్లని గుర్రమును కనబడెను. అప్పుడు నా ఏలినవాడ ఇవి ఏమని నేను అడగగా నాతో మాట్లాడు దూత, ఇవి ఏమి అయినది నేను నీకు తెలియజేస్తున్నాను. అప్పుడు గొంజి చెట్లలో నిలువబడి ఉన్నవాడు, ఇవి లోకమంతటికి తిరుగులాడుటకు యెహోవా పంపిన గుర్రములని చెప్పాను. అవి గొంజి చెట్ల మధ్యను నిలువబడిన యెహోవా దూతను చూచి, మేము లోకమంతటా తిరుగులాడి వచ్చి ఉన్నాము. ఇదిగో లోకులందరూ శాంతము కలిగి నిమ్మలముగా ఉన్నారని చెప్పాను. ఇది అక్కడ ఆపేద్దాం. ఈ 4 రకాల గుర్రాలు వీరు కూడా చూస్తున్నారు. ఎవరు? జకర్యా గారు కూడా చూస్తున్నారు. ఇప్పుడు దేవుడు లోకానికి పంపించబడిన ఈ యొక్క గుర్రాలు తీర్పుకిని, మరణానికి, యుద్ధానికి, కరువులకి సాదృశ్యంగా ఉన్నట్లుగా మనం దేవుని యొక్క వాక్యం నుంచి గమనించగలిగాం. దాని తర్వాత మనము 5వ భాగంలో చూసింది ఏంటంటే బలిపీఠం క్రింద ఉన్న ఆత్మలు. బలిపీఠం కింద ఉన్న ఆత్మలు ఎవరి ఆత్మలు అని చెప్పుకున్నాము? 5వ చూడండి 9వ వచనం. ఆయన 5వ ముద్ర విప్పినప్పుడు దేవుని వాక్యం నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యం నిమిత్తమును వధింపబడిన వారి యొక్క ఆత్మలు బలిపీఠము క్రింద నేను చూచి తిని. 5వ ముద్ర విప్పినప్పుడు ఏం కనబడుతుంది? దీనికి బలిపీఠం క్రింద. ఏ బలిపీఠం క్రింద? దేవుని బలిపీఠం క్రింద కొన్ని ఆత్మలు ఉన్నాయి. ఆ ఆత్మలు ఏమని అడుగుతున్నాయి? ఏమని అడుగుతున్నారు వాళ్ళు అంటే, పరిశుద్ధుడు నాథ సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తెచ్చుకలు మా రక్తము నిమిత్తమును భూనివాస
హతదాసులకు ప్రతిదండన చేయకయు ఉండువని బిగ్గరగా కేకలు వేసిరి. తెల్లని గుర్రము తెల్లని వస్త్రము వారిలో ప్రతి వారికి ఇవ్వబడెను. మరియు వారి వలనే చంపబడబో వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తి వరకు ఇంకా కొంచెము కాలము విశ్రమింపవాలని వారితో చెప్పాను. ఈ హతసాక్షుల పాత నిబంధనలో ఎవరని చెప్పాను? నాబోతు, జకర్యా, స్తెఫను, యేసు ప్రభు శిష్యులు కూడా హతసాక్షులే. ఇప్పుడు మనకి కొత్తగా హతసాక్షులు ఈ మధ్యకాలంలో ఎవరని చెప్పుకున్నాము? ప్రవీణ్ పాడ గారు, అమెరికాలో కూడా ఆయన చార్లీ. వీళ్ళు కూడా ఈ మధ్య కాలంలో ఇప్పుడు వీళ్ళ ఆత్మలు ఎక్కడున్నాయి? దేవుని యొక్క బలిపీఠం కింద. ఇంకా హతసాక్షులు అయిపోవలసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ లెక్క పూర్తయ్యే వరకు ఇంకా కొంతకాలము తాళుడి అని చెప్తున్నట్లు 5వ ముద్ర విప్పినప్పుడు ఆ సంగతులు విన్నాం. ఇప్పుడు 6వ ముద్ర కోసం మనం చదువుకున్న వాక్య భాగంలో 6వ ముద్ర విప్పినప్పుడు నేను చూడగా సూర్యుడు కంపల వలె నలుపాయను, చంద్రబింబమంతయు రక్తవర్ణమయ్యను. మనము దీని గురించి ఈ రాకడ గురించి చెప్పినప్పుడు ఈ విషయాన్ని నేను మీతో అంతకుముందు పంచుకున్నాను. అయినా మన ఈ సమయంలో వీటిని ఆలోచన చేయాలి కనుక కొత్త దేవుని యొక్క వాక్యం నుంచి వివరణ తీసుకుందాం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 10వ వాక్యం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 10వ వాక్యం. వాటి వైపు చేత భూమి కంపించుచున్నది, ఆకాశము తత్తరిల్లుచున్నది, సూర్యచంద్రులకు తేజోహీనత కలుగుచున్నది, నక్షత్రములకు కాంతి తప్పుచున్నది. యెహోవా తన సైన్యమును నడిపించుచు ఉరుము వలె గర్జించుచున్నాడు. ఇప్పుడు సృష్టి యొక్క స్థితి ఎలా ఉన్నది అనేది యోవేలు రాసిన గ్రంథంలో మనం చూచాం. ప్రభు తన యొక్క ప్రవర్తన ద్వారా ముందుగానే ఈ సంగతులన్నింటినీ వ్రాయించి ఉంచారు. ఆ లేఖనాలన్నీ నెరవేర్పుని జరిగే సంగతుల గురించి దేవుడు తెలియజేసిన విషయాలు తిరిగి మరలా యోహాను ద్వారా ఈ ముద్రలు విప్పి ప్రజలకు తెలియచేయమని యోహానికి దేవుడి సంగతుల్ని తెలియజేసినట్లుగా మనం చూడగలుగుతున్నాము. పేతురు గారు కూడా రాస్తారు. ఒకసారి పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం చదువుతున్నాం చూడండి. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు నిక్కటమైన వేగముతో లయమైపోవును, భూమియు దాని మీద నున్న కృత్యములను కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవున్నవి కనుక ఆకాశములు రవుకొని లయమైపోవునట్టు, పంచభూతములు మహావేంద్రంతో కరిగిపోవునట్టు, దేవుని దినము రాకడ కొరకు కనిపెట్టుచు దాని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. అయినను మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశము కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుకుంటున్నాము, వాటి యందు నీతి నివసించును. ఇప్పుడు మనందరం దేని కొరకు కనిపెట్టుకుంటున్నామండి అంటే ఈ సూర్య చంద్ర నక్షత్రాలు ఏమైపోతాయి అన్నమాట అండి, లయమైపోతాయి. భూమి చాప వల్లే చుట్టబడి వెళ్ళిపోతుంది. అంటే భూమి లయమైపోతుంది, ఆకాశము లయమైపోతుంది, సూర్యచంద్రుడు నక్షత్రాలు లయమైపోతాయి. అంటే సృష్టి అంతా టోటల్గా ఏమైపోతుంది అన్నమాట అండి, లయమైపోతుంది. అంటే ఈ పాత సృష్టిగా ఉండదు, కొత్త సృష్టి దేవుడు మన కొరకు సృష్టించేసి ఉంచాడు. దేవుడు మహిమ కలుగాక పరలోకమేది అది అక్కడ ఆయన మన కొరకు సిద్ధం చేసి ఉంచేసారు పరలోకం. ఇప్పుడు చనిపోయిన వాళ్ళే పరలోకానికి వెళ్ళిపోరు, నరకానికి వెళ్ళరు. నరకం పరలోకం ఉన్నది, కానీ ఎప్పుడు అని అంటే తీర్పు తర్వాత. పరలోకం సిద్ధంగానే ఉన్నది, అది ఇప్పుడు ఏమవుతుందంటే భూమి మీద దిగి వస్తుంది. నేను క్రొత్త ఆకాశం యెషయా రాస్తాను చూడండి. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 17వ వచనం చూద్దాం. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 17వ వచనం.
ఇదిగో నేను కొత్త ఆకాశమును ఇది ఎవరు చూస్తున్నారండి? ఇప్పుడు ఇది ఎవరు చూశారండి? పేతురు గారు. పేతురు పత్రికలో మనం చదువుకున్నాము. పేతురు గారు. అది ఇందాక మనం ఎవరు చూశారని చెప్పేవండి? యోహాను గారు. ఇప్పుడు వీళ్ళందరూ అంతకుముందు ఎవరు చూశారని చెప్పారండి? అంటే లేఖనాల్లో దేవుడు ప్రవక్తల ద్వారా ముందుగానే వ్రాయించారు. ఎవరెవరికి చూపించారో వారి యొక్క దర్శనాన్ని బట్టి వ్రాశారు. ఇక్కడ యెషయా గారు చాలా విషయాలు రాశారు. నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించున్నాను. మునుపటివి అంటే పాతవి, మునుపటివి మరవబడును. అంటే ఇప్పుడు టైం అయిపోయింది, మళ్ళీ జ్ఞాపకం ఉంటుందా? జ్ఞాపకములకు రావు. ఏది? పరలోకం. నేను సృజించే దాన్ని గురించి మీరు ఎల్లప్పుడూ హర్షించి ఆనందించేది మీ కొరకు నేను సృజించాను. ఆయన పరలోకంను సృజించగా దాన్ని చూసి నేను సంతోషించి తిని అని రాస్తూ ఉంటాడు. ఈ దావీదు మహారాజు రాస్తాడు, సొలొమోను గారు రాస్తారు. వీళ్ళందరూ పరలోక దర్శనాలు చూచారు. వారి కనులు తెరవబడ్డాయి, పరలోకాన్ని చూచారు. వారు చూసిన సంగతులు రాశారు, వారు చూసిన సంగతులు చెప్పారు. అలాగే పరలోకమును గురించిన సంగతులు ఇప్పుడు మనం కూడా ఆశ కలుగున్నాం. పరలోకాన్ని చూడాలని, పరలోకంలోకి వెళ్ళాలని. ఇప్పుడు పరలోకంలోకి వెళ్ళాలంటే, పరలోకాన్ని చూడాలంటే మనం ఏం కలిగి ఉండాలన్నమాట అండి? పరిశుద్ధత కలిగి ఉండాలి, నీతి కలిగి ఉండాలి. ఆయన ఆజ్ఞలను, కట్టడలను, విధులను ఎల్లప్పుడూ గైకోవాలి. అది కలిగి మనం ఉన్నప్పుడే మనము పరలోక రాజ్యానికి అర్హులము, వారసులము అని చెప్పేది దేవుని యొక్క వాక్యం. ఇప్పుడు మన పాటలోకి వద్దామండి. ప్రకటన గ్రంథంలోకి. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 13వ వచనం. పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్ల నుండి అకాలపు కాయలు రాలినట్లు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలెను. మరియు ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథము వలె. ఏదంటే చుట్టబడిన గ్రంథం? ఆకాశం. ఇప్పుడు ఇలా చుట్టేస్తే మొత్తం ఎన్ని గ్రహాలన్నీ ఏమైపోయినాయి అన్నమాట అండి? ఆ చుట్టలోకి వెళ్ళిపోయి చుట్టబడిన గ్రంథం వలె తొలగిపోయెను. ప్రతి కొండయు ప్రతి ద్వీపమును వాటి స్థానములు తప్పెను. ప్రతి కొండయు ప్రతి ద్వీపము కొండ స్థానం తప్పుతుంది. అసలు మనం ఏది చూస్తే ఎన్నిసార్లు అయినా కొండ అక్కడే ఉంటుంది. ద్వీపం అంటే దేని ద్వీపం అంటారమ్మా? సముద్రములో చూడండి, చుట్టూ నీరుండి మధ్యలో కొంచెం దెబ్బకుండా ఉండేదాన్ని అలాంటి ద్వీపం మీద పడేసేది ఎవరిని? యోహాను తీసుకెళ్ళి. అక్కడుండి ఆయన ఈ పరలోక దర్శనాలు చూసి రాస్తున్నాడు. సహజంగా ద్వీపాలు అక్కడి నుంచి ఇంకో చోట ప్రయాణం చేయు, అది అక్కడే ఉంటుంది. పర్వతము అక్కడే ఉంటుంది, అక్కడి నుంచి ఇంకో చోటకి వెళ్ళదు. కరెంట ఇప్పుడు ప్రతి పర్వతమును ప్రతి ద్వీపమును వాటి స్థానములు తగ్గను. అంటే భూమి కదిలిపోతుంది, సముద్రం కదిలిపోతుంది, పర్వతాలు కదిలిపోతున్నాయి. ఈ శక్తి ముందు పర్వతాలు కానీ, ద్వీపాలు కానీ, భూమి కానీ, ఆకాశము కానీ, నక్షత్రాలు కానీ ఏవి ఆయన ముందు నిలబడలేదు. అవన్నీ వాటి స్థానాల్ని తప్పిపోతున్నాయి. చదువుదాం. భూరాజులను 15వ వచనం. భూరాజులను, గనులను, సహస్రాధిపతులను, ధనికులను, బలిష్ఠులను, ప్రతి దాసులను, ప్రతి స్వతంత్రులను కొండ గుహలలోను బండ సందులలోను దాగుకొని ఆగుదామండి. ఇప్పుడు మాకు అధికారం ఉన్నది, మేము ధనవంతులము, మా మాట చెల్లుతుంది. ఇప్పుడు ఎక్కువ మాట మా ప్రభుత్వం, మా మాట చెల్లుతుంది, మేము ఏది చేస్తే అది చేయాలి, మేము ఏదంటే చేయాలి. ఈ మాటలు వింటూ ఉన్నాం. కానీ ఒక దినం ఉన్నదంటండి, ఇక్కడ ఎవరెవరు ఉన్నారండి లిస్టులోను కదండి? భూరాజులు, గనులు. అంటే రాజు, అసలు రాజు మాట అవునంటే అవును, కాదండి కదా. ఇంకా రాజు మాట
అన్నమాట ఇంకా చల్లదన్నకూడదు. కానీ ఆ రోజు రాజు మాట కాదు కదా, రాజు అయినా సరే నెక్స్ట్ ఘనులు అంటే గొప్పవారు, కోటేశ్వరులు. మన దేశంలో ఎవరు కోటేశ్వరులు ఉన్న పేర్లు ఉంటాయి కదా, అంబానీలు. వాడి ఆటోడైనా సరే ఘనులైనను సహస్రాధిపతులు అంటే 1000 మందికి అధిపతిని సహస్రాధిపతి అంటారు, 100 మందికి అధికారిని శతాధిపతి అని అంటారు. అలాంటి సహస్రాధిపతులను, ధనికులను, బలిష్ఠులను, దాసులను, ప్రతి స్వతంత్రులను కొండ గుహలలోను బండ సందులలోను దాదుకొని. ఇప్పుడు అందరూ ఎక్కడ దాక్కుంటారంటండి? కొండ సందులలోను బండ బీటలలోను. ఇక్కడ కొండ గుహలలోను బండ సందులు, కొండ గుహలలోను బండ సందులు. కొండ గుహలంటే కొండకి రంధ్రం పెట్టి ప్రవేశిందని గుహ అంటారు కదా. గుహలోకి గుహలోకి వెళ్ళి ఉంటారు కదా, మీరు ఎప్పుడు వెళ్ళారా? ఆ లోపలికి వెళ్ళే కొద్ది అలా వెళ్తానే ఉంటుంది. కొంతవరకు భయం వెనక్కి వచ్చేసాను. దాని ఏమంటారు? గుహలు అంటారు. లోపలికి ఉంటాయమంటాం. సందులంటే ఈ పర్వతానికి మధ్య దాన్ని ఏమంటారండి? సందులు అంటారు. ఇప్పుడు అంటే ఈ మనుషులందరూ అంటే ఈ కొండ గుహల్లోకి బండ సందులోకి దాక్కుని దేన్ని బట్టి ఎందుకు దాక్కున్నారంట? దేవుని యొక్క మహా ఉగ్రత దినము, ఆ భయానికి తాళలేక. ఇంకా మీకు బాగా అర్థం అవడం చెప్తాను. యెషయా గ్రంథంలో రండి, 2వ అధ్యాయంలోకి. యెషయా గ్రంథము 2వ అధ్యాయము 17వ వాక్యం చూద్దాం వినండి. యెషయా గ్రంథము 2వ అధ్యాయం 17వ. అప్పుడు నరులు అహంకారము అణగద్రొక్కబడును. అప్పుడు నరుల అహంకారము అణగద్రొక్కబడును. అహంకారము ఏదండి? నేను నా మాట చెల్లుతుంది, నేను మినిస్టర్ని, నేను ఎమ్మెల్యేని, నేను కలెక్టర్ని, నేను జడ్జిని కదండి. నేను ఏమవుతుందంటే వాళ్ళ యొక్క అహంకారము, నరుల అహంకారము అణగద్రొక్కబడును, మనుషుల గర్వము తగ్గింపబడును. మనుషులు ఏమండి? పదవులను బట్టి గర్వం, అందాన్ని బట్టి గర్వం, ధనాన్ని బట్టి గర్వం. ఇప్పుడు ఆ గర్వం అంతా ఏమవుతుందంటే గర్వము అణచబడును, మనుషుల గర్వము తగ్గింపబడును. ఆ దినమున యెహోవా మాత్రమే ఘనత వహించును. హల్లెలూయా. ఆ దినమున, ఏ దినమునండి? ప్రభు వచ్చే దినమున, మహాభయంకరమైన ఆ దినము, ఈ మనుషులందరూ భయపడే దినము. ఆ దినమున యెహోవా మాత్రమే ఘనత వహించును. విగ్రహములు బొత్తిగా నశించిపోవును. యెహోవా భూమిని గజగజ వణికింప లేచినప్పుడు ఆయన భీకర సన్నిధి నుండి, ఆయన ప్రభావ మహాత్యముల నుండి మనుషులు కొండల గుహలలోను దూరుదురు కదండి. అక్కడ ఎవరు చెప్పారు ఈ మాటలు? యోహాన్ చెప్పాడు కదండి. యోహాన్ చెప్తున్నాడు. ఇక్కడ ఎవరు చెప్తున్నారండి? యెషయా గారు చెప్తారు. మనుషులు ఎక్కడికి వెళ్తారంటండి? కొండ దాక్కోవడానికి. ఆ భయానికి తాళలేక, ఆ ఉగ్రతకి తాళలేక వీళ్ళందరట కొండ గుహలలోనికి కదండి, బండ నేల బొరియల్లో దూరుదురంటే ఈ కొండ గుహ నేల ఉన్న కాడ అలాంటి శత్రువు వస్తూ ఉంటే వీళ్ళు ఏం చేసుకుంటారండి? నేలకి బొరియలు తవ్వుతారు, లోపలికి వెళ్ళిపోతూ ఉంటారు. వీళ్ళు కనబడకుండా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ బయటకు వస్తూ ఉంటారు. అలాగూ త్రవ్వుకున్న స్థలాల్లోనికి దాక్కోవడానికి వెళ్ళిపోతూ ఉంటారంట. యెహోవా భూమిని గజగజ వణికింప లేచినప్పుడు ఆయన భీకర సన్నిధి నుండి, ఆయన ప్రభావము మహాత్యము నుండి మనుషులు కొండల గుహలలో దూరుదురు, నేల బొరియల్లో దూరుదురు. ఆ దినమున యెహోవా భూమిని గజగజ వణికింప లేచినప్పుడు ఆయన భీకర సన్నిధి నుండి, ఆయన ప్రభావ మహాత్యము నుండి కొండల గుహలలోను బండల బీటలలోను దూరవలన ఆశతో నరులు తాము పూజించుటకై చేయించుకొనిన వెండి విగ్రహములను, సువర్ణ విగ్రహములను ఎలుకలకును గబ్బెలములకును పారవేయుదురు. ఏంటండి? వీళ్ళు చేసుకున్న విగ్రహాలు, బంగారపు విగ్రహాలు, వెండి విగ్రహాలు. ఎందుకు ఎలుకలకి గబ్బెలకు పడేస్తున్నారంటే, ఎలుకలకి గబ్బెల కంటే చీకట్లో పడేస్తున్నారు.
గబ్బలేని ఎలుకలు ఎక్కడ ఉంటాయండి? చీకట్లో ఉంటాయి. ఎందుకంటే ఇంతకాలం మేము దేవుళ్ళని ఆరాధించాము, ఇంతకాలం మిమ్మల్ని పూజించాము, ఇంతకాలం మమ్మల్ని తప్పిస్తారని ఆశపడ్డాము. కానీ ఇప్పుడు మీ వల్ల మాకేం ప్రయోజనం? ఇదిగో మాకు ఈ ఉగ్రత వస్తుంది, మాకు భయం వేస్తుంది, మాకు మరణం వస్తుంది, మమ్మల్ని తప్పించు అని మేము ఎంత మొరపెట్టినా, మీ దగ్గర ఎంత ఏడ్చినా మీరు మాట్లాడలేదు, ఉరకడలేదు, పలకడలేదు. ఇంకా మీరెందుకు మాకు అని తీసంట వాటన్నిటినంట పారేస్తున్నారంట. మన పాటలో వద్దామండి. ప్రతి స్వతంత్రుడు కొండ గుహల్లోనూ బండ సందుల్లోనూ దాక్కుని సింహాసనాసులైన వారి యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను. ఏ దినం అంటండి? ఉగ్రత మహాదినము. ఆ దినమున తాళజాలిన వాడు ఎవడు ఈ లోకంలో? ఎవరనంటే ఆయన ఆర్భాటముతోనూ ప్రధానదూత శబ్దముతోనూ దేవుడి గోరంతోనూ కొదమ సింహాలు ఎలా వస్తున్నారంటే ఆయన కొదమ సింహాలు వస్తున్నారంట. ఇప్పుడు ఎవరు ఎదుర్కొంటారండి? కొదమ సింహాన్ని మేకపిల్లలు ఎదుర్కొంటాయా? ఒక్క పిల్లలు ఎదుర్కొంటాయా? గొర్రె పిల్లలు ఎదుర్కొంటాయా? ఏమి ఎదుర్కొంటాయండి? సింహం పిల్లలే. దేవుడు మహిమ కలుగాక. హల్లెలూయా. యోధా గోత్రపు సింహము మన ప్రభు అయితే ఆయన పిల్లలు మనము, రక్షించబడిన మనము. మన రక్షకుడి యొక్క ఆ తేజస్సును చూసినప్పుడట మా ప్రభు వస్తున్నారు, మమ్మల్ని తీసుకువెళ్తారు అని రక్షించబడిన వారు సంతోషముతో ఆయన యొక్క స్వరాన్ని విని మేఘ మీద ఎత్తబడతారు. విడవబడిన వారు బహు భయముతో. ఎందుకంటే సంఘం ఎత్తబడిపోతారు. ఆర్భాటము ఎవరు పెట్టారని చెప్పామండి? పెళ్లి కుమార్తె సంఘం ఆర్భాటముతోను ప్రధాన శబ్దంతోను. పెళ్లి కుమారుడు యేసు ప్రభు కదండి. పరిశుద్ధులందరూ ఎక్కడున్నారంటే యేసు ప్రభు భూమి మీదకి రాకముందుల పరిశుద్ధులు కొందరు పరలోకంలో ఉన్నారు ప్రభు సన్నిధిలో, కొందరు అపవాదక సంఖ్యలో పాతాళంలో ఉన్నారు. ప్రభు అదృశ్య లోకంలోకి వెళ్ళి ఈ చెరలో ఉన్న వారిని తీసుకుని చెరగా తీసుకుని వెళ్ళి ఎక్కడ పెట్టారో చెప్పుకున్నామండి. ప్యారడైజ్ అంటే పరలోకానికి కింద భాగంలో. ఇప్పుడు ఆయన పరిశుద్ధుల్ని వెంట పెట్టుకుని వచ్చును. ఇప్పుడు ఆయన వచ్చినప్పుడు ఈ బూరధ్వని ఎవరి పేరు పడుతుంది? ఆర్భాటము, ప్రధాన దూత శబ్దం, బూరధ్వని. ఈ ప్రధాన దూత శబ్దం ఎవరికి వినబడుతుందంటే మృతి నొందిన ప్రభునందు మృతి నొందిన మృతులకి వినబడుతుంది. పరిశుద్ధులు అందరూ ప్రభుని ఎదుర్కొని వీళ్ళందరూ కలిసి మధ్యాకాశంలోకి వచ్చేస్తారు ప్రభుతో కలిసి. దేవుని బోర భూమి మీద ఉన్న సిద్ధపడుతున్న సంఘానికి వినబడుతుంది. సిద్ధపడుతున్న సంఘానికి. సంఘము సిద్ధపడకపోతే, సిద్ధపడే స్థితిలో సంఘం లేకపోతే వారు అనుకోరని గడియలు, వారు అనుకోరని సమయంలో ఇదిగో అర్ధరాత్రి వేళ పెళ్లి కుమారుడు వచ్చిస్తున్నాడని స్వరం విన్నప్పుడు తుళ్ళిపడలేసారు 10 మంది కనికులు. కానీ వీళ్ళ దగ్గర ఏం లేదండి, నూనె లేదు. అంటే సిద్ధపడ్డారు, నూనె వేసుకునే దీపం తెచ్చుకున్నారు. కానీ ఇప్పుడు రాళ్లే ఆయన అనుకున్నారు, పర్వాలేదే అనుకున్నారు. వారు అనుకున్న గడియలు, వారు అనుకున్న సమయంలో రాలేదు ఆయన. వారు దొంగ వచ్చినట్లు ఆయన వచ్చిన మాట చదివాం మనం ఇక్కడ. అంటే దొంగడు మనకు తెలిసి వస్తాడా? యేసుప్రభుని ఎందుకు దొంగ వచ్చినట్లు ఆయన వచ్చాడనమాట. మనకి తెలియని గడియలో ఆయన వస్తాడు. ఆయన దొంగడు సత్తి ప్లాస్టిక్ పట్టుకెళ్తాడా? ఏం పట్టుకెళ్తాడండి? బంగారం విలువైనది పెట్టాడు. మన యేసుప్రభు కూడా సత్తు ప్లాస్టిక్ చెత్త పట్టుకెళ్ళాడండి. ఎవరు మేడిని బంగారముగా తీర్చబడి ప్రభు కొరకు అసలైన క్రైస్తవుడిగా జీవిస్తాడో, ఎవడు పరిశుద్ధత కలిగి ప్రభు కొరకు జీవిస్తాడో, ఎవరు ప్రభు యొక్క నామములో ఆయన యొక్క ఆజ్ఞలను, కట్టడలను, విధులను అనుసరించి ఎల్లప్పుడూ గైకొని ప్రభు కొరకు భయం కలిగి, మెడకు కలిగి ఆ పరిశుద్ధాత్మని నూనెతో నింపుకుంటూ వారి దీపాలు ఆరిపోకుండా చూసుకుంటారు, వారు లోపలికి వెళ్ళారు. మిగిలిన వారు ఆ రోజు నేను చెప్పాను మా పిల్లలకి వెనకాల ఇంట్రడక్షన్ ఇస్తూ, మిగిలిన వారు ప్రభా అంటే మీరెవరో నేను ఎరగనంటారు. అయ్యో ప్రభా నీ కొరకు అది చేసాం, ఇది చేసాం, ఇది చేసామంటే
అక్రమము దొంగలారా, వ్యభిచారులారా, విగ్రహారాధులారా అనలేదు ప్రభు. అలాంటి కాదు వీళ్ళందరూ రక్షించబడేవాళ్ళే కదా. కానీ క్రమము లేని భక్తి చేశారు. క్రమముగా రాలేదు ఆరాధనకి, క్రమముగా ప్రార్థించడం లేదు, క్రమముగా ప్రభు కార్యక్రమాలు చేయడం లేదు, క్రమముగా భక్తిలో ఉండలేదు. కనుక అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి తొలగిపోండి, మీరెవరో నేను ఎరగను. అయ్యో ఎంతమంది బాధకరమైన మాట అది. ప్రభువా నేను ఎవరినో ఎరగవా? నేను వచ్చినప్పుడు ఎవరు మెలకుగా ఉంటారో వారెవరో నాకు తెలుసు, వారు నాతో పాటు లోపలికి వస్తారు. ఇప్పుడు మీరు ఎవరో నేను ఎరగను, తలుపు వేసేసాను. నోవహు దినాల్లో కూడా నోవహు దగ్గరికి వెళ్ళి నోవహు 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 అన్నాను. బాబు ఎవరు మీరంటే, అయ్యో నేను మీ వాడ కట్టించానయ్యా, అయ్యో నేను కలప మోసిన వాడిని, నేను మంచి కార్పెంటర్, మేమందరం కార్పెంటర్స్, 3 అంతస్తులు వాడ కట్టప్పుడు ఎన్ని సంవత్సరాలు కట్టావు? అన్ని సంవత్సరాలు, అన్ని దినాలు, 120 సంవత్సరాలు చెప్తారు. దాంట్లో కరెక్ట్ మనకు లేదు, కొన్ని లెక్కలు బట్టి చెప్తూ ఉంటారు. అంటే 100 సంవత్సరాలు పైన ఆయన కట్టారన్న సంగతి మన విశ్లేషకులు చెప్పేమాట. కరెక్ట్గా స్పెసిఫిక్గా ఆ సంఖ్య మనకు బైబిల్లో లేదు. కానీ ఆయన 100 సంవత్సరాల పైబడే ఆ యొక్క వాడను కట్టారు. ఎక్కడ కట్టారండి ఆయన? కొండ మీద కట్టాడు, పర్వతం మీద. కొండ కాదు, కొండ తినంటారు. ఎందుకంటే చాలాసార్లు చెప్పాను, గుట్ట, మెట్ట, కొండ, పర్వతము, శిఖరం కదండి. ఓడిపిల్ల, కోడిపెట్ట కదండి. పెరిగే కొందరు పేర్లు మాత్రం ఉంటాయి. లేగదూడ, తర్వాత పెయ్యి దూడ కదండి, తర్వాత ఆవు, ఇవే ఎదిగే కొద్ది పేర్లు. చట్టి పిల్ల, యవనము కదండి. ఎదిగే కొద్ది ఎలాగో అలాగే వాటి స్థాయి పెరిగే కొద్ది వాటి పేర్లు పెరిగాయి. ఇప్పుడు ఎక్కడికి ఎక్కాలండి? నేల ఎక్కడుందండి? ఇక్కడ ఉంది. శిఖరం ఎక్కడ ఉందండి? అన్ని మైళ్ళు ఎత్తులోకి ఈ చెక్కలు మోసుకొని వచ్చాము, కీలు మోసుకొని వచ్చాము, అర్లర్లు కట్టాము. నీకు ఎంతో నమ్మకంగా మేము పని చేసాము. ఓకే చేశారు కదట్టలా, నేను జీతం ఇచ్చేసాను కదా, జీతం పుచ్చుకున్నాను. మిమ్మల్ని రమ్మన్నాను కానీ మీరు ఎప్పటి నుంచో చెప్తున్నాడు కదా, అప్పుడు చూద్దామని అనుకున్నాను. ఇదిగో ప్రభు ఎప్పటి నుంచో చెప్తారు, ఆయన వస్తాడని. వచ్చినప్పుడు చూద్దామని అనుకున్నారు. ముద్రేడు కనుక వచ్చినప్పుడు చూద్దామని అనుకున్నారు. ఆ కార్పెంటర్లో పనిచేసిన వాళ్ళలో పనిచేసిన వీళ్ళందరూ, వాళ్ళకి వర్షం ఆరంభమైంది. కింద నుంచి ఓట్లు తీశాడు, పైనుంచి తూములు విప్పాడు, కింద నుంచి ఇది పొంగుకుంటూ వస్తుంది, పైనుంచి కురుసుకుంటూ వస్తుంది. అప్పుడు చీలమళ్ళకి వచ్చినప్పుడు సరదాగా ఉంది, మోకాళ్ళలోకి వచ్చినప్పటికీ ఆనందంగా ఉంది, మొలలోకి వచ్చినప్పుడు ఎదడానికి బాగానే ఉంది, పీకులోకి వచ్చిన తర్వాత ప్రమాదం వచ్చింది. అప్పుడు బాబాయ్ నోవహు అంటే అప్పుడు నోవహు అన్నాడు, తలుపు ఆయన వేసాడు, ఇది నా చేతిలో లేదే తలుపు తీయడానికి. కాలం మించిపోయింది. ఆ దినము అందుకే ప్రమాణాలు నేను వచ్చే దినము ఏ దినాలు ఏమిటాయంటే నోవహు దినాల వలె ఉన్నాను. నోవహు దినాల్లో మనుషులు ఇల్లు కట్టుకుంటూ, పెళ్ళిళ్ళు చేసుకుంటూ, సంబరాలు పడుతూ వారు ఉంటున్న సమయంలో నేను వస్తాను. అంటే సిద్ధపాటు లేని స్థితిలో దేశం ఉన్నది. అందుకనే ఈ గుర్రాలు భూమి మీద పంపించండి. ఎందుకంటే తీర్పు అంచె దినాల్లో భూమి మీద మానవునికి వచ్చే తీర్పుల గురించిన శ్రమలు ఎలా ఉంటాయో వాటి ద్వారా దేవుడు మనుషులకి బుద్ధి కలుగడానికి ముందుగానే వ్రాయించి పెట్టొచ్చాడు. బుద్ధి కలిగి మనం ఈ వాక్యాన్ని విని మళ్ళీ మనం దిద్దుకుని సరి చేసుకోవడానికి దేవుడు మనకి ఇచ్చిన శ్రేష్టమైన సమయం. ఒకవేళ మనం దాన్ని దిద్దుకోకపోతే, మనము సిద్ధపడకపోతే, మన లైట్ రోజు పరలోకం పట్టణం గురించిన ఒక పిక్చర్ వేసాడు మా అబ్బాయి. అందరూ వెళ్ళిపోయారు, మీరు అందరూ కొంతమంది వచ్చి అందరూ వెళ్ళిపోయిన తర్వాత నేను కొంతమంది పిల్లలు కూర్చొని చూశాను. అసలు ఆ పరలోకాన్ని చూసినప్పుడు ఎంత సంతోషం అనిపించిందో దేవుని చిత్రం ఇంకోసారి వేద్దాం. బంగారపు వీధులు, స్తుతించే దూతలు. ఇవన్నీ ఈ దూతలు చూశానండి. ఒక దూత చేతిలో ఈట ఉంది, ఒక దూత చేతిలో త్రాసు ఉంది,
ఒక దూత చేతిలో గొడ్డలు ఉంది. ఈ భూమి మీదకి పంపించబడే ఈ దూతలు ముద్రలు విప్పినప్పుడు మనము అది చూడకుండా ప్రభు స్వరమిని మేఘం మీద ఎత్తబడితే మనము ధన్యులు. ఇది జీవ పునరుద్ధానం అంట. తర్వాతే మరణ పునరుద్ధానము, తీర్పు పునరుద్ధానం. ఈ మొదటి పునరుద్ధానంలో ఎత్తబడిన వారు తీర్పులోకి రారు. మొదటి పునరుద్ధానంలో ఎత్తబడిన వారు ధన్యులు. దేవుని ఘోర భూమి మీద వినబడినప్పుడు ఎవరు సిద్ధపడుంటారో, ఎవరు స్వరం వింటారో వాళ్ళ మేఘం మీద ఎత్తబడిన వారు వీళ్ళందరూ 7 ఏళ్ళు పరిశుద్ధులతోటి విందులో ఉంటారు. కనుక వీరు ధన్యులు, వీరు ధన్యులు. విడవబట్ట బహుఘోరం. దేవుని దూతలంట భూమి మీద ఉన్న వాడి శ్రమను చూసి అయ్యో అయ్యో భూనివాసులకి శ్రమ, అయ్యో అయ్యో అని దేవదూతలంట బాధపడుతూ ఉంటాయి ఆకాశంలో తిరుగుతూ భూనివాసుల యొక్క శ్రమను చూసి. అలాంటి శ్రమలో విడబడకుండా ప్రభు కొరకు జీవించడానికి ఆయన కృపా సహాయ దేవుడు మనకంతా గ్రహించిన కాక. ఆమె పరిశుద్ధుడైన మా దేవ, ప్రేమ కలిగిన మా తండ్రి, నీ ఘనమైన నామమునకు వందనాలు, స్తోత్రములు, స్తోత్రములు. ప్రభువా, గత నాయన మరి సంపూర్ణ రాత్రిలో 5 ముద్రల గురించి చూపించుకుంటున్నారు. పైనే ఆ రోజు వాక్యాన్ని ధ్యానించడానికి మీరు చూపించారు. ఈ దినాన్ని 6వ ముద్ర గురించి ఈ వాక్యంలో మేము ధ్యానించడానికి కొరకు చూపించిన ప్రభువా, అంత్యకాలంలో ప్రభువా నాయన సృష్టి అంతా ఏమవుతుందో ప్రభువా అయ్యా, ఆకాశంలో శక్తులు కదిలించబడతాయి, సూర్య చంద్ర నక్షత్రాలు రాలిపోతాయి, చంద్రుడు రక్తం వలె, సూర్యుడు కంబళి వలె నలిపోయాను, ఆకాశంలో నక్షత్రాలు అకాలంలో కాయలు రాలిపోయినట్లు నక్షత్రాలు భూమి మీద రాలిపోవునని ప్రభువా యోహాను రాస్తున్నాడు. అదే మాటలు యోవేలు రాస్తున్నాడు. అదే మాటలు ప్రభువా అయ్యా పేతురు గారు రాస్తున్నాడు. ఏ మాటలు యెషయా గారు రాస్తున్నారు. ఎంతమంది భక్తులు రాశారనంటే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది అనే సత్యాన్ని మేము గ్రహించుకొని ప్రభువా ఆ దినాన్ని, ఆ ఉగ్రత దినాన్ని ప్రభువా మనుషులు కొండ గుహల్లోనూ అయ్యా బొరియల్లోనూ ప్రభువా కొండ సందులోనూ దాక్కుంటారు. వారు ఏర్పాటు చేసుకున్న విలువైన ఆ బంగారపు విగ్రహాలన్నింటినీ చీకట్లోకి పారవేస్తారు. ఆ ఉగ్రత తాళలేక వారు అరుస్తూ ఏడుస్తూ పరుగులు పెడతారు అని ప్రభువా చూచిన దర్శనాన్ని బట్టి భక్తులు రాసిన సంగతులు మేము చదివి విని అయ్యా గ్రహించి మేము ఆ స్థితికి రాకుండా ప్రభువా మమ్మల్ని మేము సరి చేసుకుని నిత్యము సిద్ధపాటు దిద్దుబాటు కలిగి నీ రాజ్యము కొరకు నీ రక్షణ మాకు ఇచ్చిన ఈ గొప్ప నాయన రక్షణ నిర్లక్ష్యము చేయకుండా నీకు సాక్ష్యంగా ఉండటకు సహాయం చేయండి. మేము అనుకున్న గడియలో, మేము అనుకున్న దినములో మీరు వస్తే అయ్యో ప్రభువా విడవబట్ట బహుఘోరం. ఆ విడవబడే స్థితిలో నేను, నా సంఘం, నా బిడ్డలు ఎవ్వరు ఉండకూడదు, నీ నమ్మిన బిడ్డలు ఎవ్వరు ఉండకూడదు ప్రభువా. దేవా మీ స్వరం నీ మేకతో ఎత్తబడే అనుభవం మేమందరం ఉండేలాగా నాకు చూపించమని ఘనత మహిమ ప్రభావములు మీకే ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకొంటున్నాను తండ్రి. ఆమేన్.